కోరుకుంటున్నానండి. యెస్ సార్. అండ్ ఇప్పుడు ప్రెజెంట్ చూస్తే మన టాలీవుడ్ హీరోలు కూడా అంటే గ్లోబల్ వైడ్‌గా ఎదుగుతున్నారు. మరి స్టార్టింగ్ స్టేజ్‌లోనే అంటే ఎర్లీ స్టేజ్‌లోనే ఒక మూవీ అనౌన్స్ చేసిన తర్వాతనే ఇంత ఏదైతే నెగటివిటీ కావచ్చు, లేకపోతే ఏదైతే రచ్చ అనేది నడుస్తుంది, ఇది యాక్టర్ల పైన కూడా అంటే ముఖ్యంగా ఎన్టీఆర్ పైన కూడా ఏమన్నా ఎఫెక్ట్ చూయించే అవకాశం ఉందా? ఒకవేళ అటువంటి సిట్యుయేషన్స్ ఏమన్నా వస్తే స్టోరీలో ఏమైనా చేంజెస్ చేయటమో, లేకపోతే ఇంకొంచెం జాగ్రత్తగా ప్లాన్ చేయటమో లాంటివి చేస్తారంటారా? ఖచ్చితంగా చేస్తారండి. ఇప్పుడు పర్టిక్యులర్‌లీ యాక్టర్స్ ప్రతి ప్రేక్షకుడికి దగ్గరవ్వాలని కోరుకుంటారండి. పర్టిక్యులర్‌లీ ఎన్టీఆర్ లాంటి ఒక స్టార్ చాలా డౌన్ టు ఎర్త్ హంబుల్ యాక్టర్ అండి అతను. చాలా హ్మ్. హార్డ్ వర్కింగ్ యాక్టర్. సో, అటువంటి అతను ఎవ్వరిని దూరం చేసుకోవాలనుకోడు కదండీ. అవును. సో, ఇప్పుడు ఒక తమిళనాడు లాంటి బెల్ట్ నుంచి ఇంత నెగటివిటీ బ్యాక్ ఫైర్ అయిందంటే, అది తొందరగానే దీన్ని అర్జెంట్‌లీ క్లారిఫై చేయాలి వీళ్ళకి. ఎక్కడ ఇష్యూ వచ్చిందనేది క్లారిఫై చేసే ప్రయత్నంలోనే ఉంటారు. సో, అతను కూడా జరిగి జస్ట్ 3, 4 డేసే అయింది ఇష్యూ కాబట్టి దీన్ని బయటికి రావడం ఈ ఇష్యూ బయటకొచ్చి. దీన్ని త్వరలోనే క్లారిఫై చేస్తారు. అండ్ యాక్టర్‌కి ప్రతి ప్రేక్షకుడు ఇంపార్టెంట్. ఎవరిని దూరం చేసుకోరండి. అండ్ అతనికి చక్కని తమిళ్ మాట్లాడతాడు. తనకి తమిళ్ డబ్బింగ్ చెప్తే తనే చెప్తారు. హ్మ్. ఎన్టీఆర్. అలాంటప్పుడు తనెందుకు దూరం చేసుకుంటారండి? అవును. అది లేదు. అతి త్వరలో ఆయన క్లారిఫై చేస్తారు దీన్ని. దీన్ని ఎవ్వరు దూరం చేసుకోరండి ఒక ప్రేక్షకుడిని. నాకైతే గట్టి నమ్మకం అండి. అలాంటి ఒక మంచి నటుడు, మంచి వ్యక్తి అతను. గ్రేట్ హ్యూమన్ బీయింగ్ అతను. యెస్ సార్. కాబట్టి త్వరలోనే సొల్యూషన్ దొరుకుతుందని లెట్స్ హోప్ అండి. యెస్ సార్. అంటే జనరల్‌గా ఏ సినిమాని డైరెక్ట్ చేసి ఫైనల్ అవుట్‌పుట్ తెచ్చేంత వరకు కూడా డైరెక్టర్ మీద ఆ ప్రెషర్ ఆబ్వియస్‌గా ఉంటుంది. అయితే ఇలాంటి మైథలాజికల్ సినిమాలు దేవుడి గురించి ఏదైనా తీసేటప్పుడు ఇంకొంచెం జాగ్రత్తగా ఉండాలి కదా! అంటే ఇదేదైతే కొన్ని రోజులుగా ఈ ఇష్యూస్ అన్నవి నడుస్తుందో డైరెక్టర్ మీద ముఖ్యంగా ఎలాంటి ప్రెషర్ ఉంటుంది సార్? ఒకవేళ డైరెక్టర్ ఇప్పుడు త్రివిక్రమ్ గారు గదండీ! మోస్ట్ సీజన్డ్ చాలా బ్లాక్ బస్టర్స్ ఇచ్చినటువంటి డైరెక్టర్ ఆయన. అయితే ఆయన ఇదేదైనా గనుక వీళ్ళు ఊహించినట్టుగానే ఆ కోణంలో వెళుతూ ఉందని అనుకుంటే మాత్రం హ్మ్. దీని గురించి అలర్ట్ అవుతారు. అంటే వాళ్ళ సెంటిమెంట్స్‌ని ఎక్కడ హర్ట్ అవ్వకుండా చూసుకోవాల్సిన బాధ్యత ఆయన మీద ఉంది. ఆయన చూస్తారు గూడా అది. కాబట్టి అతి త్వరలో ఆయన దీనికి అంటే కరెక్షన్ చేసుకుంటారు. అందులో గనుక ఆ లైన్‌లో ఉండుంటే. హ్మ్. అలా ఉండదని నా ఫీలింగ్ అండి. యెస్ వాళ్ళు సార్. ఉండుంటే ఆయన ఈ పాటికి ఆల్రెడీ దాన్ని ఏదైనా కరెక్ట్ చేసుండుంటారు. యాస్ ఫార్ యాస్ ఐ నో. యెస్ సార్. అంటే జనరల్‌గా ఇట్లాంటి ఇష్యూస్ వచ్చినప్పుడు ఇప్పటివరకైతే మూవీ టీమ్ ఎవరు కూడా రెస్పాండ్ అవ్వలేదు ఆ ట్వీట్‌కి. అంటే 3, 4 డేస్ జరిగిందొచ్చి. అంటే మీ ఒపీనియన్ ఏంటి సార్? అంటే మూవీ టీమ్ ఎవరైనా రెస్పాండ్ అయితే బాగుంటుందంటారా? లేకపోతే ఈ ఇష్యూని ఇలా వదిలేయటం బెటర్ అంటారా? అంటే ఈ రిలీజ్‌కి ఇంకా చాలా టైం ఉందండి. కనీసం ఇప్పుడు ఎందుకంటే 'త్రివిక్రమ్' గారికి ఫస్ట్ ఇంకో ఎదురుగా ఓ సినిమా రిలీజ్ ఉంది. అది అయిన తర్వాత దీన్ని స్టార్ట్ అవుతుందేమో నాకు ఎగ్జాక్ట్‌గా తెలీదు. కానీ ఏదైనా 1, 1 ½ ఇయర్స్ టైం ఉండొచ్చు దీనికి. కాబట్టి దగ్గరకొచ్చిన కొద్దీ దీన్ని క్లారిఫై చేస్తారు. బట్ వదలరండి. ఈ ఇష్యూని ఇలా జస్ట్ లైక్ దట్ ఏమైతే అయిందిలే అని ఎవరు వదలరు. దీన్ని ఒక క్లారిటీ తీసుకొచ్చి వాళ్ళని సాటిస్ఫై చేస్తారు. అది 100% నా ఫీలింగ్. హ్యూజ్ ఇన్వెస్ట్‌మెంట్స్ అండ్ పెద్ద స్టేక్స్ ఉన్నాయి. చిన్నబాబు గారు వీళ్ళందరూ ఉన్నారు కదా! హ్మ్. కాబట్టి అంత పెద్ద బ్యానర్ ఉన్నప్పుడు వాళ్ళు ఎటువంటి రిస్క్ చేయరు. పైగా వాళ్ళు చాలా కాన్ఫిడెంట్‌గా ఉన్నారంటే, దీంట్లో అసలు ఆ కాంట్రోవర్సీ లేదని వాళ్ళకి తెలుసేమో. యాహ్! అటువంటిదేమీ లేదు. దీన్నేమన్నా మిస్‌కన్సెప్షన్ ఉంటే అది మనం క్లియర్ చేద్దాము. అయినా ఆడియన్స్ వాళ్ళు థియేటర్ చూస్తే వాళ్ళే అసలు చాలా ప్రౌడ్‌గా ఫీల్ అవుతారు. ఈ తమిళులు చాలా గొప్పగా ఫీల్ అవుతారు అన్నట్టుగా నాకు నాగవంశీ గారు మొన్న చెప్పడం జరిగింది. హ్మ్. బట్ ఇంతకన్నా ఎక్కువ నేను డీటెయిల్ డిస్కస్ చేయలేకపోయాను. రైట్. ఆయన చాలా క్లియర్‌గా స్పెసిఫై చేశారు. అసలు వర్రీ అవ్వాల్సిందేంటి. మాకు తమిళనాడు బెల్ట్ చాలా ఇంపార్టెంట్ మాకు. పొరపాటు అలా ఎట్లా చేస్తాం ఉండదు అలాగా అని అన్నారు. హ్మ్. ఐ హోప్ అండి. మంచి మిత్రులు ఆయన నాకు. కాబట్టి ఇది మంచి సినిమా అవుతుంది. ఆయనకి ఇంకొక హిట్ ఆయన ఖాతాలో పడుతుందని నా నమ్మకం.